దాదాపు ఆర్టీసీ లాభాల్లో ఉందంటున్నారు. మరి మీకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నది లాభాల్లో ఉన్నదని మంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. లాభాల్లో ఉన్నమాట వాస్తవం. అయితే లాభాలు ఉన్న నష్టాలు ఉన్నా అసలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి మేము దాచుకున్న డబ్బులు స్టాట్యుటరీ పేమెంట్స్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఇవ్వడం లేదు. ఇది సీనియర్ సిటిజన్స్ని చాలా అవమానించడమే. సీనియర్ సిటిజన్స్ని ఇంత అవమానించే దేశం ఇంకోటి లేదు, ఇంకో ప్రాంతం లేదు, ఇంకో ఆర్గనైజేషన్ లేదు. ఆర్టీసీలో పనిచేసే అందరూ కూడా కంపేరిటివ్గా చాలా నిజాయితీగా చాలా హానెస్ట్గా పనిచేసారు. కాబట్టి మేము అడిగే హక్కు ఉన్నది. మోరోవర్ మాకు ఇచ్చే అమౌంట్స్ దీస్ ఆర్ నాట్ బౌంటీ అమౌంట్స్, దీస్ ఆర్ నాట్ గిఫ్ట్స్, దీస్ ఆర్ నాట్ చారిటీ అమౌంట్స్. వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్, వీ హ్యావ్ లెజిటిమేట్ రైట్ టు డిమాండ్ ఫర్ అవర్ అమౌంట్స్. మా సర్వీస్లో ఉండగా మేము సంపాదించుకున్న విషయాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి లాభ నష్టాల ప్రసక్తి కాదు. ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే కుదరదు. నష్టాల్లో ఉంటే 1000 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా అమలు చేస్తున్నారు? మరి నష్టాల్లో ఉంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉండే కదా. మరి అప్పుడు పెట్టకుండా ఇప్పుడు నష్టాలు అనటం ఏంటిది? కాబట్టి బకాయిలే ఇవ్వట్లేదు, మరి విలీనం ఎలా చేస్తారు? గవర్నమెంట్లో విలీనం చేస్తే అది ఇప్పుడు ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాబ్లం. యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ మెర్జర్. విలీనం చేస్తే చేసుకునేది. కానీ మేము ఆల్రెడీ 9 ఏళ్ళ నుంచి 2017లో రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం. మేము 9 ఏళ్ళు ఆగినాం. ఇంతకంటే ఓపిక లేదు. కాబట్టి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వకపోవడం ఏ రకంగా చూసినా నేరం, ఘోరం, అన్యాయం, పాపం. ఏ రకంగా చూసినా వీళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల, వీళ్ళు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకపోవడం వల్ల, ప్రభుత్వాలు కూడా అందరినీ మోసం చేసే పద్ధతిలో ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. 2015 నుంచి 2026 వరకు ఈ రోజు వరకు సుమారుగా 350 మంది ఎంప్లాయీ చనిపోయారు. వాళ్ళందరూ రావాల్సిన బకాయిలు ఇంతే ఉన్నాయి. ఒక్కొక్క ఎంప్లాయీకి సుమారుగా 30 నుంచి 50 లక్షల వరకు రావాలి. అవన్నీ రావకపోవడం వల్ల ఆరోగ్యం ఎంత అనారోగ్యం అయిపోతుంటారండి. రాబోయే రోజుల్లో ప్రతి ఎంప్లాయీ చాలా సిక్ అవుతుండు. ఆర్టీసీ లాభాల్లో ఉన్నమాట వాస్తవం. ఎప్పుడు లాభాలు ఉంది? మహాలక్ష్మి పథకం పెట్టినాక లాభాలు వచ్చింది. అంతకుముందు కూడా పనిచేశారు ఎంప్లాయీస్. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మేడం, ఒక నెలలో రిటైర్ అయిన ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు ఒకే నెలలో 3 సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. దాదాపు మీకు రావాల్సిన బకాయి ఇదంతా ఏంటి? మరి లాభాల్లో ఉన్నప్పుడు ఛార్జీలు పెంచడం ఏంటి? ఫ్రీ బస్ ఏమంటారు, ఏదైతే మెట్రో కావచ్చు, ఎర్ర బస్సులు కావచ్చు వస్తుంది, డీలక్స్ బస్సులు వేసారు రేట్లు. ఎట్లా చూడాలి ఇవన్నీ? అట్లా ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే. కానీ రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మాకు 2017 నుంచి ఆర్పిఎస్ పే స్కేల్ రావాలా, 2021 ఆర్పిఎస్ పే స్కేల్ ఏరియర్స్ రావాలి. మా డబ్బులు మీరే కలవడం జరిగింది ఎండి నాగిరెడ్డిని. ఎండి మీకు చెప్పారు డబ్బులు లేవని. వాట్ నెక్స్ట్? అవును, డబ్బులు లేవు అనడము చాలా దుర్మార్గమైన చర్య. నేను అనేది ఏంటంటే రిటైర్ ఎంప్లాయీకి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి, కాకపోతే మేము విడతల వారీగా ఇస్తాం, ఈ డబ్బులు లేవు కాబట్టి కొంచెం ఈ రకంగా ఇస్తాం. ఆర్టీసీ వాళ్ళకి భరోసా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏది భరోసా? మేము అదే ఇప్పుడు నిలబడి అదే అడుగుతున్నాం. మేము గెలిపించిన మా ప్రభుత్వాన్ని మీద మేమే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ డిపో నుంచి వచ్చినాం. 2017, 2020 పేస్కి ఏరియర్స్ రావాలి. మాకు మేము చేసినవే కష్టమే అడుగుతున్నాము. ప్రభుత్వాన్ని ₹1 ఎక్కువ అడుగుతలేము. మేము చేసిన కష్టమే మేము అడుగుతున్నాము. అది కూడా ఇవ్వడానికి ఈ మేనేజ్మెంట్ ఎందుకు ఇంత మొండివాయి పరిస్థితి మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళు వచ్చినాక కూడా మేము ఇంకా రోడ్డు మీద పడి వీధుల పంట అడుకోవడం ఏంది? మాకెంత సిగ్గుగా ఉంది. మేము చేసిన పైసలు మాకు ఇవ్వడానికి కూడా ఈ మేనేజ్మెంట్ ఇంత ఘోరంగా మమ్మల్ని కష్టపెడుతుంది. మా ఉసురు తగులుతుంది. ఇంతమంది వర్కర్లు పిల్లలను వదిలేసి మేము రిటైర్మెంట్ అయితే పిల్లల్ని చదివించుకుందామని, ఇల్లు కొనుక్కుందామని, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందాం ఒక ప్లాన్ ప్రకారం మేము ఉంటాం. ఇవన్నీ ప్లాన్లన్నీ మాకు నీరు గార్చి మేము ఇట్లా వీధి పాలు చేస్తే మాకు ఎంతవరకు ఇది సబబు? ఇది దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం ఇవ్వనట్టు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? మా జీతాలకే సగం జీతం ఇచ్చి రిటైర్మెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్తాడు. మరి మేనేజ్మెంట్ ఎందుకు వాళ్ళ ఇంట్లోకేంచి ఇస్తున్నారా? మాకేమన్నా రేవంత్ రెడ్డి గారే చెప్పిన తర్వాత వీళ్ళదేంది పోతుంది? మా పైసలు మాకు ఏమంటున్నాం కదా. సొంతంగా వీళ్ళకి ₹1 ఇవ్వమంటలేము. అదే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఒక్క 5 ఏళ్ళు డ్యూటీ చేసి వాళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళకి పెన్షన్లు వస్తూనే ఉంటాయి. మరి మేము ఇంట్లో 30 ఏళ్ళు సర్వీస్ చేసినాక మా పైసలు మాకు ఇవ్వడానికి మాకు ఎందుకు ఇంత ఇది చేస్తున్నా మాకు అర్థమైతలేదు. దయచేసి మా ఇంతమంది అన్నదమ్ముల అక్కజల్ల గోస తీసేసి మాకు రావాల్సిన పైసలు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ మీరు రిటైర్డ్ అయిపోయారు. ఎందుకు మీకోసం ఇంత భారీ గేట్లు పెట్టి ఇంతమంది పోలీసులు వచ్చారు?
అంటే మేము ఇంతమంది ఉన్నాం కదా, ఎక్కడ బస్వా మీద పడి మేము అందరం ఇది చేస్తామని భయపడిపోయి మాకు బ్యారికేడ్లు పెట్టారు. ఎందుకంటే సగలైన సమయం అప్పుడు మేము చేస్తేనే తెలంగాణ వచ్చింది. మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు అంటేనే ఈ గవర్నమెంట్ చేస్తుంది అనేసి మేము అందరం బస్సులలో క్యాన్వసింగ్ చేసి మరీ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఇలాంటి గవర్నమెంట్ తెచ్చుకున్నాక మాకు ఇస్తుందని ఆ నమ్మకం ఉన్నా కూడా ఈ మేనేజ్మెంట్ ఇస్తలేదు. కాబట్టి మేము అందరం వచ్చి మేనేజ్మెంట్ మీద ఎక్కడ పడిపోతామని భయపడి ఈ పోలీసు వాళ్ళని ఈ బారికేడ్లను పెట్టారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎంప్లాయీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ పరిస్థితి ఈ మహాలక్ష్మి టికెట్లు వచ్చినాక చాలా ఘోరంగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. ఏమన్నా ఆధార్ కార్డు చూపించమన్నా చూపించారు. మీకేమవుతుంది గవర్నమెంట్ పెట్టారు మీకు అంటే గవర్నమెంట్ పెట్టింది మేము వద్దంటలేము. మీరు ఎక్కిన తర్వాత ఆధార్ కార్డు చూపించమంటే చూపిస్తలేరు. వాళ్ళు చూపించకుండా ఉంటే కూడా చాలా మంది కేసులు అయినాయి. మా డిపోలో ఒక 5-6 మంది సస్పెండ్ అయినారు. ఈ మహాలక్ష్మి టికెట్ల వల్లనే కండక్టర్ డ్రైవర్లు ₹1 తినకుండా కూడా సస్పెండ్ అయ్యి వాళ్ళ భార్య పిల్లలకు రోడ్డు పాలు చేశారు. వాళ్ళ పరిస్థితి ఎవరిది? వాళ్ళ బాధ్యత ఎవరండి? ఇదంతా ఈ గవర్నమెంట్ తప్పిదమా లేకపోతే మా తప్పిదమా, మేనేజ్మెంట్ తప్పిదం ఇదంతా? చాలా మంది ఆర్టీసీలో ఉన్న మహిళా ఎంప్లాయీస్ చాలా హరాస్మెంట్ ఉంటుంది. వాళ్ళకి డిఫరెంట్ అంటే డ్యూటీస్ వాళ్ళకి ఈజీగా ఉండే డ్యూటీస్ కాకుండా వాళ్ళని దాదాపు 1 గంటకు అలా వెళ్ళే డ్యూటీస్ వేస్తా అంటారు. వాస్తవేనా? ఇంతకుముందు వేసానండి. ఇప్పుడు కొంచెము దిశ ప్రోగ్రామ్ అయినప్పుడు కొంచెం తగ్గింది లేండి. అంతకుముందు వేసారు కానీ దీంట్లో బాగా హరాస్మెంట్ అవుతుంది. ఇప్పుడు మహిళా ఎంప్లాయీకి ఎలాంటి హరాస్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్కి, అప్పుడు లీవ్ ఇవ్వమన్నా కూడా కొంచెం ఇవ్వడానికి ఇస్తలేరు. అది ఒక ప్రాబ్లం అండి, మెయిన్ ప్రాబ్లం అది. తర్వాత రేవంత్ రెడ్డి మహిళల్ని మంచిగా చూసుకుంటా అన్నప్పుడు మరి ఇవాళ ఈ చిన్న మహిళలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గుర్తించట్లేదమ్మా ఆర్టీసీ గుర్తించినా కూడా మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకుపోతలేరు. ఇదంతా మాకు మేనేజ్మెంటే అంత హరాస్మెంట్ చేస్తుంది. మాకు అంతా ఇంతమంది రోడ్డు మీద రావడానికి కూడా కారణం మేనేజ్మెంటే. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి హార్ట్ స్ట్రోకులు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోకులు కావచ్చు. ఎందుకంటే హరాస్మెంట్ వల్ల వస్తున్నాయి, పని ఒత్తిడి వల్ల వస్తున్నాయి. పని ఒత్తిడి వల్లే ఎక్కువ అవుతుందండి. వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. వాళ్ళు 8 గంటలు డ్యూటీ చేసేది 10 గంటలు వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళతోటి. 10 గంటలు డ్యూటీ చేయించుకుంటే ఓటీ ఇస్తున్నారా? ఓటీ లేదండి, ఓటీ లేదు, ఇన్సెంట్ లేదు, ఇన్సెంట్ సిస్టమ్ కూడా తీసేశారు. ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కానీ వాళ్ళకి పైసలు అమౌంట్ అనేది కూడా సరిగా జీతం మీద ఇస్తున్నారు కానీ మిగతా ఇచ్చేటి కొద్దిగా డిలే అవుతున్నాయి. ఆ డిలే పైసలు సరైన టైంకి ఇస్తే మాకు చాలా మంచిది. ఇయర్ ఇస్తారని మేము వెయిట్ చేసాము. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు ఆగడం చాలా మాదే తప్పు అయిపోయింది. ఇలాంటి వాటిని పరిష్కరించి మాకు జీతం ఇస్తే మా పిల్లల భవిష్యత్తు, పిల్లలకు మాకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మా పిల్లలు మనవరాలు ఉంటారు, మా ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. అలాంటి ఆశతోటి ఉన్నాము. ఆశను ఒమ్ము చేయకుండా మా పైసలు మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తాం. 2017 బకాయిలు రావాలా, పిఆర్సీ 2017 పిఆర్సీ 21 పిఆర్సీ బకాయిలు రావాలా. మరి చాలా కాలంగా రిటైర్ అయినటువంటి వాళ్లకు, మాకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు కూడా చాలా బకాయిలు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం అనేది చెల్లించేది ఉన్నది, చెల్లించలేకపోతున్నది. చాలామంది కార్మికులు కూడా చనిపోయారు. వారి యొక్క బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో వారు కళ్ళారా చూసుకోకముందుకే వాళ్ళు చాలామంది చనిపోతున్నారు కూడా. మరి దయచేసి యాజమాన్యం స్పందించి మరి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 2017 పిఆర్సీ ఏరియర్స్, 21 పిఆర్సీ ఏరియర్స్ రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు సకాలంలో చెల్లించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం.